ఇప్పుడు ఇది ఉంది హెడ్ బోర్డ్ వీడియో. ఇప్పుడు ఇదేంటి మనకి ఫినిషింగ్ టచ్ ఫీల్. దీన్ని అపోలిస్ట్రీలో వీళ్ళు మంచి ఫినిషింగ్ తీసుకొస్తారు. అంటే ఇది ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి బేస్ ఇట్లా ఉంటుంది. బేస్ వుడ్స్ అన్ని ఇక్కడ ఇట్లా తయారు చేసుకుంటారు ఫస్ట్. తర్వాత అట్లా అక్కడ ఫిక్సింగ్ చేస్తారు. వాళ్ళు ఎట్లా చేస్తారు, ఇట్లా ఫిక్సింగ్ చేస్తారు. ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇది ఇట్లా వేసుకుంటారు. తర్వాత అక్కడ వాళ్ళు ఏదైతే ఉందో అది చేస్తారు. అయిపోయిన తర్వాత అంటించుకోవడాలు, కట్ చేయడాలు ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇదిగో బోర్డ్స్ ఇట్లా ఒక షేప్ వచ్చిన తర్వాత ఇది ఫైనల్గా మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది. ఇది డెన్సిటీ ఫోమ్స్. దీంట్లో ఏంటంటే 40 డెన్సిటీ ఫోము, 30 డెన్సిటీ ఫోము ఇట్లా ఉంటాయి. 40 డెన్సిటీ ఫోమ్ ఏంటంటే మంచి రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుంది. నెక్స్ట్ అది ఫస్ట్ స్పాంజ్ కట్ చేసుకుంటారు. ఇవి హెడ్ బెడ్స్ బోర్డ్స్. అంటే ఇప్పుడు మనకి 5 స్టార్ హోటల్స్ రెస్టారెంట్స్ అవి ఉంటాయి కదా, 5 స్టార్ హోటల్స్ అట్లా వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు. ఎటు నుంచి వెళ్దాం. ఇట్లా వీళ్ళు స్టిచ్చింగ్ చేసి ఏ షేప్ కావాలో ఆ షేప్లో వుడ్ని కట్ చేసి కింద లాంజెస్లో ఉంటాయి కదా, ఇది లాంజెస్లో. ఇది హెడ్ బోర్డ్. దాన్ని మళ్ళీ అంటించుకుంటారు అట్లా. హెడ్ బోర్డ్ ఇట్లా చేసామంట. ఇక్కడేమో వాళ్ళకి ఏం కావాలనేది స్టిచ్చింగ్స్ అన్నీ చేసుకుంటారు. కావాల్సిన మెటీరియల్స్ అది అయిపోయిన తర్వాత ఇది ఇట్లా కావాల్సినవి కట్ చేసుకోవడం, షేప్స్ తెచ్చుకోవడం. ఇదేమో మెటీరియల్, మీకు ఏది కావాలి, ఎంత కావాలి, ఏంటి. ఇవి ఫినిష్డ్ ప్రొడక్ట్స్. చైర్స్ కావాలా, ఏం కావాలి, ఇది ఫినిష్డ్. ఓకే, నెక్స్ట్ చైర్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ చేసిన తర్వాత ప్రాసెస్. నువ్వు మనం చూస్తే మన ఆఫీస్లో వాడిన ఫ్రేమ్స్ కూడా అదే. సీట్స్ ఉన్నాయి కదా కింద, సేమ్ ఇదే కింద ఫ్రేమ్. చైర్స్ చూస్తే నీకు అర్థమైపోద్ది, బటర్ఫ్లై చైర్స్. ఇది వింగ్ చైర్, ఇది ఒక హెడ్ బోర్డ్. దానికి బేస్ కూడా ఇట్లా తీసుకుంటారు. ఓకే, ఇంకేమన్నా డోర్స్ కావాలన్నా అయ్యో ఈ ఫోమ్స్ కుషన్కి. యాక్చువల్గా ఇది చాలా హెడ్ బోర్డ్కి ఇది ద కాస్ట్లీయెస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇది మెటీరియల్ కరువు కదా. డబల్ బోర్డ్స్ విత్ డబల్ ఇది చేస్తారు. ఇది బాగా ఎక్స్పెన్సివ్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా స్పాంజ్, సోజ్ అవన్నీ ఇక వాళ్ళు దాని సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తెచ్చుకుంటారు. ఇవి డైనింగ్ టైర్స్ లేకపోతే ఫ్రంట్ టైర్స్ అవి ఇంకా ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటారు అన్నమాట. ఇది ఫ్యాక్టరీ ఫినిషింగ్.